5,000 చెక్కులు మిస్సింగ్. CMRF లో భారీగా అవకతవకలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కుల మంజూరా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఒక్కొక్క చెక్కు కనీసం ₹1,00,000 వేసుకున్న 10,000 చెక్కులు అంటే ఎంత? లబ్ధిదారులకు అందిన అంతే. లబ్ధిదారులకు అందినవి 5,000. అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా, మిగతావి ఎక్కడ ఉన్నాయనేది మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు. హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగ వ్యవహారంతో మరిన్ని అనుమానాలు. నేను బేసిక్ అమౌంటే చెప్పిన 10,000 చెక్కులు ఇంటూ 1,00,000 ఎంత అయింది? 10 కోట్లు లేదా ₹1,00,000 రావాలి మినిమం. 1,000 కోట్లు 1,00,000 చేసుకుంటే 1,000 కోట్లు అవుతాయి. బా దీన్ని బట్టి వాళ్ళు ఎంత ఇది చేసిరనే చూసుకోవాలి. యావరేజ్ కింద 1,00,000 చెప్పిన నేను. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్. ఆయనతో పాటు మరో 3 సైతం CMRF చెక్కుల విషయంలో చేతి వాటమే కారణం. నరేష్ చెక్కులు తీసుకెళ్ళినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ వర్గాలట. ఇప్పుడు వాళ్ళు నిజంగా అట్లా చేస్తుంటే ఈ స్టేట్మెంట్ ఏంది? అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కుల మంజూరు అనేటువంటి అంటే ఎవరిని తప్పుగా పట్టించారు? ఒక 1,000 కోట్ల స్కామ్ కనబడతా ఉంది. ఈజీ కనిపిస్తుంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయాలి రేవంత్ రెడ్డి. దీనిపైన దోషులు ఎవరో తేల్చాలి. హరీష్ రావా లేకపోతే ఇంకెవరా అనేది కూడా తేల్చాలి. ఎందుకంటే హరీష్ రావు తనకు సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అదంతా ఉండదు. ఎందుకంటే ఆయన ఆఫీసులో జరిగింది కాబట్టి, ఆయన కన్సర్న్లో జరిగింది కాబట్టి ఆయనే బాధ్యత కాబట్టి ఫస్ట్ ఆయన ఏమని చేయాలి ఇలా. ఎగ్జాక్ట్. దీంట్లో హైలైట్ చూడండి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10,000 CMRF చెక్కులను మంజూరు చేసింది. కానీ అందులో 5,000 చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి. మిగతావి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయనే మిస్టరీ మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సో డ్రా అయిన చెక్కుల మీద కూడా ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తున్నాయి. 5,000 చెక్కులు అంటే దాదాపు ఒక 500 కోట్లు వేసుకోవాలి. అంతే కదా. రైట్. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు. రాష్ట్రంలో మరో 4 సెగ్మెంట్లు పెండింగ్ లోనే. భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆతరం సుగుణ పోటీ. 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. 8వ జాబితా, మనం ఇంకా 4వ జాబితా దగ్గరనే ఉంటాం. తెలంగాణ నుంచి 4 పేర్లు. కనీసం గౌరవించారు నీలం మధు పేరు. 4 ఈమెని సాటిస్ఫై చేసిరు. అయినని హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరు తక్కువ కేటగిరీల కంటే, అవును, ఐ మీన్ తక్కువ క్యాస్ట్. అవును. ఒకరు BC బిడ్డ, ఒకరు ST బిడ్డ. సో ఆ పేరు కూడా మళ్ళీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పెట్టి చాలా గౌరవం చేసిరు. 5,000 చెక్కులు మిస్సింగ్. CMRF లో భారీగా అవకతవకలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కుల మంజూరా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఒక్కొక్క చెక్కు కనీసం ₹1,00,000 వేసుకున్న 10,000 చెక్కులు అంటే ఎంత? లబ్ధిదారులకు అందిన 1,00,000 అంతే. లబ్ధిదారులకు అందినవి 5,000. అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా, మిగతావి ఎక్కడ ఉన్నాయనేది మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు. హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగ వ్యవహారంతో మరిన్ని అనుమానాలు. నేను బేసిక్ అమౌంటే చెప్పిన 10,000 చెక్కులు ఇంటూ 1,00,000 ఎంత అయింది? 10 కోట్లు లేదా ₹1,00,000 రావాలి మినిమం. 1,000 కోట్లు 1,00,000 చేసుకుంటే 1,000 కోట్లు అవుతాయి. బా దీన్ని బట్టి వాళ్ళు ఎంత ఇది చేసిరనే చూసుకోవాలి. యావరేజ్ కింద 1,00,000 చెప్పిన నేను. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్. ఆయనతో పాటు మరో 3 సైతం CMRF చెక్కుల విషయంలో చేతి వాటమే కారణం. నరేష్ చెక్కులు తీసుకెళ్ళినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ వర్గాలట. ఇప్పుడు వాళ్ళు నిజంగా అట్లా చేస్తుంటే ఈ స్టేట్మెంట్ ఏంది? అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కుల మంజూరు అనేటువంటి అంటే ఎవరిని తప్పుగా పట్టించారు? ఒక 1,000 కోట్ల స్కామ్ కనబడతా ఉంది. ఈజీ కనిపిస్తుంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయాలి రేవంత్ రెడ్డి. దీనిపైన దోషులు ఎవరో తేల్చాలి. హరీష్ రావా లేకపోతే ఇంకెవరా అనేది కూడా తేల్చాలి. ఎందుకంటే హరీష్ రావు తనకు సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అదంతా ఉండదు. ఎందుకంటే ఆయన ఆఫీసులో జరిగింది కాబట్టి, ఆయన కన్సర్న్లో జరిగింది కాబట్టి ఆయనే బాధ్యత కాబట్టి ఫస్ట్ ఆయన ఏమని చేయాలి ఇలా. ఎగ్జాక్ట్. దీంట్లో హైలైట్ చూడండి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10,000 CMRF చెక్కులను మంజూరు చేసింది. కానీ అందులో 5,000 చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి. మిగతావి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయనే మిస్టరీ మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సో డ్రా అయిన చెక్కుల మీద కూడా ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తున్నాయి. 5,000 చెక్కులు అంటే దాదాపు ఒక 500 కోట్లు వేసుకోవాలి. అంతే.